గన్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు ఆధ్వర్యంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారకులైన ఆంధ్ర కుట్రదారుల సంతాపం నేడు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని చందు తెలిపారు. ఇదే విధానం కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిమాణాలుంటాయని హెచ్చరించారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది వారికి తగిన గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల, విద్యార్థుల అమరుల పట్ల అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడు కేసీఆర్ఏనని, ఇవన్నీ గుర్తించకుండా అవాకులు చవాకులు పేలితే గతంలో జరిగిన మానుకోట సంఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో తిరగడమే కాకుండా తెలంగాణ నిక్కాసైన ఉద్యమకారులను ఇలా అడుగడుగున నువ్వు తిట్టడం నీకు ఎంతవరకు న్యాయము అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ పత్రికా సమావేశంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ 1200 మంది అమరులైనటువంటి అమరవీరులను ఈరోజు గౌరవించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రాణానికి మనం వెలకట్టలేం, కానీ వాళ్ళకు ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి అమరవీరులను గుర్తించి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్న ముఖ్యమంత్రి ఇలా గౌరవనీయులు కేసీఆర్ గారు. అట్లాంటి అమరవీరులను ఆదుకున్న ముఖ్యమంత్రి గారిపైనే ఈరోజు తెలంగాణలో తిరగడమే కాకుండా తెలంగాణ నిక్కాసైన ఉద్యమకారులను ఇలా అడుగడుగున నువ్వు తిట్టడం నీకెంత